దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి నా సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిన మాట ఏంటిదంటే నమ్మకం అండి. మరి ఈ దినాల్లో మనం వెతికినా మరి నమ్మకస్తులు లేరు. మరి నమ్మినా మోసపోయేటటువంటి పరిస్థితిలో ఉంటున్నామండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని స్థితిలో మనము ఉంటున్నామండి. కానీ ఒక విషయాన్ని మరి నాకు ఈరోజు ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటిదంటే నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడండి. హల్లెలూయా. చూడండి, దేని మీద నమ్మిక ఉంచమంటున్నాడు దేవుడు? దేవుని యందు నమ్మిక ఉంచమంటున్నాడు. కానీ మనము అప్పుడప్పుడు నమ్మి మోసపోయే పరిస్థితిలో ఉండి కూడా ఏదో ఒక సందర్భంలో నమ్ముతూ మరి తిరిగి మోసపోయే పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ మాట ఏంటి తెలుసా? నా యందు నమ్మిక ఉంచుడి అంటున్నాడండి. అందుకే మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ఆయన సముద్ర తీరంగా నుండగా సమాజ మందిరపు అధికారి యాయూరు అనుకుడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, కానీ దాని బ్రతికి బాగుపడినట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగులా బతిమిలాడుకొనెను. చూడండి, ఈ యాయూరు అనే అధికారి వచ్చి ప్రభు ఒక పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉన్నాడండి. తన కుమార్తె చావనై ఉంది, సిద్ధంగా ఉంది, కానీ నీవు వచ్చి చేయి పెడితే బ్రతుకుతుందని యేసుప్రభుల వారిని మిగులా బ్రతిమిలాడుకొంచు యేసుప్రభుల వారిని ఆయన తీసుకొని వెళ్తున్న ఆ సందర్భాన్ని చూస్తూ ఉన్నామండి. వెళ్తున్న సమయంలో మరి మధ్యలో రక్తస్రావం గల స్త్రీ కూడా మరి అక్కడ స్వస్థత పొందిందండి. చాలా సమయం అయిపోయింది, మరి నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, మరి ఇక్కడ ఈ రక్తస్రావం గల స్త్రీ వలన ఇంకా కొద్దిగా ఆలస్యం అయిపోయింది అని ఆయన మరి అక్కడ అనుకోలేదు. కానీ ఓపికతో సహనముతో యేసు యందు మరి నమ్మకంతో ఉన్నాడండి. యేసు ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు కాబట్టి నా బిడ్డ మీద చేయి పెట్టగానే ఆమె బ్రతికి బాగుపడుతుందని ఓపికతో సహనముతో మరి దేవుని యొక్క పాదాల చెంత నిలబడి ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఓపికతో సహనముతో యేసు ఒక పాదాల చింత కడుపుతూ నీ బిడ్డల కోసము మరి ప్రార్థించేటటువంటి, మనవి చేసుకునేటటువంటి, బతిమిలాడుకునే అనుభవం నీకుందా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడండి. ఓ తల్లిగా నువ్వు వింటుండొచ్చు, ఒక తండ్రిగా వింటుండొచ్చు, చాలాసార్లు తల్లులు చాలా ప్రార్థనలు చేస్తుండొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక తండ్రి ప్రార్థిస్తున్నాడు, ఏమని వేడుకుంటుండు పాదాలు పట్టుకొని, యేసయ్యా నీవు వచ్చి నా బిడ్డ మీద చేయిస్తే బ్రతికి బాగుపడుతుందని అడుగుతున్నాడండి. హల్లెలూయా. అన్నప్పుడు యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ రక్తస్రావం గల స్త్రీ మరి కనబడింది. మరి ఆ బిడ్డకు కూడా స్వస్థత పొందుకొని తర్వాత తిరిగి ఆయన ప్రయాణం చేస్తున్నాడు మరి అధికారి ఇంటికి. నేను అధికారిని కదా ప్రభువా, మీరు వచ్చి నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా, నేను అధికారినని ఒక మాట పలకలేదు. కానీ ఆయన అంటున్నాడు తెలుసా, యేసయ్య ఒక పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాడు, యేసయ్య నా బిడ్డను బాగు చేయి ప్రభువా అని అడుగుతున్నాడండి. నువ్వు ఏ అధికారి అయినా సరే, ఏ హై పొజిషన్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి మరి క్వాలిఫికేషన్తో ఉన్నా సరే, కానీ ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడే ఆ అనుభవంలోకి రావాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, మరి మార్కు సువార్త 5:35 వచనానికి వచ్చే వరకు అక్కడ చూడండి, ఆయన ఇంకా మాట్లాడొచ్చుండగా సమాజ మధ్యపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచు అనేది అంట. చూడండి, అక్కడ వచ్చి వాళ్ళు అంటున్నారు, మరి నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకుని శ్రమ పెట్టద్దు అంటున్నారు. మరి ఆ అధికారి అదే విధంగా నిలబడి ఉన్నాడు. ప్రభువా, నేను నీ దగ్గరకు ముందు వచ్చినాను కదా ప్రభువా,
మరి నాకంటే తర్వాత వచ్చినటువంటి ఆ రక్తస్రావం గల స్త్రీతో మాట్లాడి అక్కడ స్వస్థత చేశావు, అందుకే ఇక్కడ ఆలస్యమైంది, నా కుమార్తె చనిపోయిందని ఒక మాట కూడా ఆయన పలుకుతలేడు. కానీ ఆయన నిలబడి వేచి ఉన్నాడు ప్రభు ఒక మాట కొరకు. ప్రభు ఏం మాట్లాడతాడో అని వినడానికి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయనకు తెలుసు యేసు ప్రభువే స్వస్థత చేయగలుగుతాడని, ఆయనకు తెలుసు యేసు ప్రభు ద్వారానే తన కుమార్తె బాగుపరచబడుతుందని. అయితే అక్కడ యేసు మాట్లాడుతూ అంటున్నారు, అందరూ ఆయనను డిస్కరేజ్ చేస్తున్నారు, డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుని శ్రమ పెట్టద్దు, చనిపోయిన వారిని తిరిగి లేపేంత శక్తి మరి ఎవరికి ఉంటుంది, మరి ఎవరు చేయలేరు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఒక దేవుడు తప్ప మరి ఎవరు కూడా మరి ఈ విడుదల కార్యం చేయలేరు కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఇంకా బోధకుని శ్రమ పెట్టద్దు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, యేసు వారి మాటలను లక్ష్య పెట్టకయు. చాలామంది మనం డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు సాధ్యం కాదు. నిజమే, మనకు సాధ్యం కాదు కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మనుషులకు ఏదైతే అసాధ్యమో దేవునికి సమస్తము సాధ్యమవుతుంది అంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి అంటున్నారు, అందరూ అంటుండొచ్చు నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అంటుండొచ్చు, కానీ నేను డిసప్పాయింట్ చేస్తుంటే చూడండి ఇక్కడ అంటున్నాడు ప్రభు, నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. హల్లెలూయా. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచని సమాజ మందిరపు అధికారితో చెప్పి, చూడండి, నువ్వు భయపడద్దు, నమ్మకం ఉంచు. ఎవరి యందు నమ్మకం ఉంచమంటున్నాడు? నా యందు నమ్మకం ఉంచు, ప్రభువు యందు నమ్మకం ఉంచు అంటున్నాడు. ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావేమో, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నావేమో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతుండే ఏం తెలుసా? నమ్మిక మాత్రం ఉంచు, ప్రభువు యందు మరి ఓపికతో సహనంతో కనిపెట్టమంటున్నాడండి. హల్లెలూయా. చూడండి అని చెప్పి మరి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి గొల్లుగా చాలా ఏడుస్తున్న వారిని చూచి లోపలికి పోయి ఏడ్చుచున్న వారిని చిన్నది నిద్రించుచున్నది అన్నప్పుడట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అపహాసం చేశారంట. అపహాసం చేసినప్పటికీ కూడా ప్రభు ఎవ్వరి మాటలు పట్టించుకోలేదండి. నిజమే, నిన్ను అపహాసం చేస్తున్నచ్చు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ జీవితం ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉందని అందరూ అపహాసం చేస్తుండొచ్చు, కానీ వారందరినీ ఎవరిని పట్టించుకోకుండా ఆయన ఏం చేశాడు, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తాళితాకుమి అని చెప్పి, ఆ మాటకు చిన్నదానాలు ఇమ్మని చెప్పి, నీతో చెప్పుచున్నానని చెప్పి, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. ఇక్కడ ఉన్న వారందరంట విస్మయం ఉందారంట. అలాంటి కార్యం అంటే చనిపోయినటువంటి ఆ బిడ్డను మరి చేయి పట్టి లేవనెత్తిన సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడండి. చనిపోయినటువంటి ఆ బిడ్డ, చిన్న బిడ్డ 12 సంవత్సరాలంట. మరి 12 సంవత్సరాల నుంచి బాధపడే రక్తస్రావం గల స్త్రీని కూడా బాగు చేసి తిరిగి ఇక్కడ మరి చనిపోయిన బిడ్డను లేవనెత్తిన సర్వశక్తి గల దేవుడండి. మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నీ సమస్యలు ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, మరి నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడకుండా ఆయన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలని, ఇంకా ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. వందనాలండి.